కుప్పం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఎన్నో హింసా రాజకీయాలకు పాల్పడ్డారని, పోలీసులను అడ్డుపెట్టుకుని మహిళలపై కూడా కేసులు పెట్టారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. 1,00,000 మెజారిటీతో తనను గెలిపించాలని కుప్పం ప్రజలు లక్ష్యం పెట్టుకోవడం అభినందనీయమన్నారు. ఇలాంటి రాజకీయం తన జీవితంలో చూడలేదన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం. నేను ఇక్కడికి 7 ఎన్నికల్లో పోటీ చేశాను. ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది, నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చాను. ఇంత మునుపంతా మీరు ఆశీస్సులు నాకు పంపించేసేవారు. మీరు రావద్దండి, మేమున్నాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నియోజకవర్గం ప్రజానీకం మీరు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీ రుణమే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. అది నా కోరిక. దానికి కారణం మీ మంచితనం, మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు హింసా రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు? ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ, ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు. కానీ నేను ఇదే చెప్తున్నా, రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు. నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఇలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశామా లేదా? 5 ఏళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది. నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు, జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి, ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా?
అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పమనా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు